ఇంకొక మాట, అరే ఆగురా, ఏమైనా కిరణ్ ఎక్కించిన మందు, ఆగురా రే ఆగురా ఆగు. ఇంకో మాట, ఒక అత్త కోడలు కథ చెప్తానండి మీకు. ఒక అత్త కోడలు కథ చెప్తానండి, అందరు వినండి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా అంతే, అత్త కోడల కథని. ఇప్పుడు ఇది విన్నారు మీరంతా. ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎలక్షన్ కూడా అత్త కోడల కథ తీరే. అత్త కోడళ్ళు, ఏనమ్మా కూర్చోతండి. అత్త కోడళ్ళు పొద్దున టిఫిన్ టైం అయిందంట. పొద్దున చేస్తారు కదా, మొగానికి, నాయనకు, కోడలికి, అత్తకు, అందరికీ. వంట రూము వంట చేసే టైం అయిందంట. అత్త కోడలు అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా అట్లే, మీరు అర్థం చేసుకుంటారు మీరంతా. అత్త అత్త కోడలా అని పిలిచిందంట అత్త. యశోదకలు అవుతున్నది ఏంటి, కోడలాదికి వచ్చింది అయిపోతా. అత్త అన్నదంట, కోడలా, ఓ కోడలి పిల్ల, కోడలి పిల్ల ఇక్కడ రా అన్నదంట. ఏమత్త, వంట చేయిపోయి అన్నదంట. ఎవరు? అత్త కోడల్ని. అత్త వంట చేయమంటుంది, వంట చేయమంటుంది. కోడలు పరిశాన్. అరే అత్తనేమో వంట చేయమంటుంది, వంట చేయమంటుంది, కోడలేమో వంట చేయాలి. ఎట్లా? కోడలు ఎందుకు వంట చేస్తలేదు చెప్తారా ఎవరైనా? ఇలా అందరు అత్త కోడలు ఉన్నారు కదా, ఎవరన్నా ఎందుకు చెప్పండి ఒకరు. ఇంట్లో ఇంట్లో ఏం లేవు నువ్వు అంటున్నావు, అందరు అదేనా? అది కాదు అసలు కథ చెప్తాను మీకు నుండి. మళ్ళీ అత్తలు కోపాడగల ఇళ్ళలో పోయి కోడళ్ళని ఆయన. ఈడ అత్త కోడలు ఎవరైనా ఉంటే అత్త ఏమనుకోవద్దు, కోడలు ఏమనుకోవద్దు, జస్ట్ అట్లా ఒక ఐడియా కోసం చెప్తున్నా అంతే. అరే కోడలు ఏమనుకుంటుంది, అత్త ప్రేమ, అత్తనేమో వంట చేయమంటుంది, వంట రూమ్ తాళం చేతులు ఇస్తలేదంట. అర్థమైందా? వంట చేయమంటుంది, ఆ కిచెన్ ఉంటుంది, ఆ కిచెన్ రూమ్ తాళం చేతులు ఇస్తలేదంట. అర్థమైందా మీకు? ఇప్పుడుగా ఈడ అత్తలు ఎవరు, కోడలు ఎవరు? ఎవరీడ? మీరు కూడా ఎవరినో పార్టీని గెలిపించి కోడలు పని చేయమంటే ఎట్లా చేస్తుంది చెప్పు? తాళం చేతులు అత్త దగ్గర పెట్టుకొని కోడలు చేయమంటే విన్నావా? అపోజిషన్ వాడు కోడలు, అత్త వంట చేసేది కోడలు. అంటే వీళ్ళు ఉన్నోళ్ళంతా కోడళ్ళే వీళ్ళంతా. అర్థమైందా? వీళ్ళందరూ, అందుకే మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం చేసుకుంటున్నారు మహిళలందరూ. ఈడ అత్త తక్కువ కోడలు ఎక్కువ కాదు, ఇద్దరు ఒకటే. ఇంటికి తల్లి, అత్త, కోడలు అందరుంటేనే సంసారం. కానీ ఒక ఉదాహరణ చెప్పిన నేను అట్లా. ఇప్పుడు మీరు అపోజిషన్ పార్టీని గెలిపిస్తే నా దగ్గరికి రాడు, నేనేం చెయ్యలేను. అందుకే జాగ్రత్త పడి ఉండని నేను ఒక ముచ్చట మీకు చెప్తున్నా. తర్వాత ఏముందిరా, నీకు మందు పడ్డదిరా రే, అట్లనే ఉంటారా నాయన. నేను కూడా అలవాటు చేసుకుంటే చక్కగా అవుతారు మీరు అందరూ. ఒకసారి ఒక వ్యక్తి, ఇంకొక మాట, నిన్న సంగారెడ్ల పటంచర్ల
మొన్న మీ అందరు తెలుసు కదా, నేను ఇట్లా ఇట్లా హంగామాతో పోను, నేను ఆడ ఒక్కని దిగుతా నడుచుకుంటూ పోతుంటా. మొన్న సదాశివపేట పోయినా, అందరు వినాలి ఇది. నేను సదాశివపేట ఐపీ కాడ దిగి ఒకరోజు నేను ఇంకొక వాసింబాయి అని ఉన్నాడు, ఇద్దరు నడుచుకుంటూ పోతున్నాం. గాంధీ చౌక్ దిక్కు పోతున్నాం. సదాశివపేటలో పోతుంటే ఆడ ఒక చెరుకు బండి, ఒక ఆడ ఆమె చెరుకు గ్యాస్ సోడా ఆడ అమ్ముతున్నది. గ్యాస్ సోడా అమ్ముతుంది ఆమె. ఈ గ్యాస్ సోడా ఆమె ఆడ ఒక ఇద్దరు ఫోటో దిగుతారంటే నేను ఆగినప్పుడు ఆమె సోడా కలుపుతున్నది, నిమ్మకాయ సోడా కలుపుతున్నది. జనరల్గా నాకు అలవాటు కదా, మా ఇంటికి కూడా మీరు వస్తుంటారు, మరి ఎవరు వస్తారో నాకు తెలియదు. నా ఇంటికి వచ్చే వాళ్ళు ఎంతమంది చేయలేకుండా ఒకసారి ఓకే. జనరల్గా ఎప్పుడన్నా వస్తే అడుగుతా, ఏమమ్మా ఏంది ప్రాబ్లం, ఏంది మీ సమస్య ఏందని అడుగుతా. ఒకసారి మూడు ఖరాబ్ ఉంటే వద్దమ్మా అంట, తర్వాత మాట్లాడుతుంట. అయితే నేను ఆమెను అడిగిన, ఏమా నువ్వు ఏంది అంటే, సార్ మాది ఒక ఊరు, నేను నా భర్త ఈ చెరుకు రసం గ్యాస్ది చేస్తాము, అటో ఇటో ఒక 500 రూపాయలు మేము చేస్తాము, అటో ఇటో ఒక 2-3 వేలు నెలకు సంపాదించుకుంటాం భార్యాభర్తలము, ఈ గ్యాస్ సోడా దీని మీద అన్నది. మరి నువ్వు ఇంకా ఎక్కువ సంపాదించాలంటే నీకేం కావాలి అని నన్ను అడిగిన. నాకు అలవాటు కాబట్టి అడిగిన. లేదు సార్ నాకు ఒక 30,000, 40,000, ఒక 80,000, ఆఖరికి 1,00,000 ఉంటే ఈ సోడా గ్యాస్ మిషన్ పెద్దది తెచ్చుకుంటా, దాంతో నెలకు ఒక 5,000, 6,000 సంపాదించుకుంటా సార్, 1,00,000 రూపాయలు ఉంటే నేను మిషన్ తెచ్చుకుంటా అని అన్నది ఆమె. మరి ఎట్లా 1,00,000 రూపాయలు అని అడిగినా, అరే ఆగరా నీ అమ్మ. అయితే ఆమె అన్నది, నేను అడిగిన ఆమెను, ఇది వినండి, మీరు కూడా వినండి. ఏమన్నా అంటే, మరి 1,00,000 రూపాయలు ఎప్పుడు సంపాదిస్తావు, పెద్ద మిషన్ ఎప్పుడు తెచ్చుకుంటావు, ఎప్పుడు 5-6 వేలు సంపాదిస్తావు అని అడిగిన. నీ వయసు ఎంత అమ్మా అంటే 55 ఏళ్ళు నా వయసు అని అన్నది ఆమె. మరి ఎట్లా, ఎన్నేళ్ళ నుంచి అని 5-6 ఏళ్ళ నుంచి అనుకుంటున్నా 1,00,000 రూపాయలు జమ చేయాలని, కానీ జమ చేసుడు అయితే లేదు. గోళీలకు, మొగనికి నాకు గోళీలకు బీపీ షుగర్లకు పోతున్నాయి, ఏదో అట్లా బతుకుతున్నాము సారా అని అన్నదామె. మరి ఎట్లా అని అడిగిన. ఎప్పుడో మీ ఇంటికి ఒకసారి వచ్చినా సార్, వచ్చినప్పుడు నువ్వు లేవు, ఉంటే అవుతుంటుందేమని ఒక 2-3 ఏళ్ళ కిందట అనుకున్నా, 2 సార్లు వచ్చినా. కానీ రోజు ఈ మిషన్ మీద బతకాలి కదా, రోజు రాలేను కదా నీ ఇంటికి అని ఆ మహిళ అన్నది. అక్కడ అన్నప్పుడు సరే ఇప్పుడు ఎట్లా అంటే, సహాయం చేస్తే నేను ఒక మిషన్ తెచ్చుకుంటా అని అన్నది. అనుకోకుండా నా జేబులో 1,00,000 రూపాయలు ఉండే. దండం పెడతా ఆగరా. అరే ఈసారి మీటింగ్ వెళ్తే మందు బాబులకు నో ఎంట్రీ.